వేపకాయల్ని ఇలా దంపు పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం పౌడర్ చేసుకున్నా. వేపపిండికి బదులు నేను ఇదే వాడుతున్నాను. ఇలాగే వేస్తే మొలకలు వచ్చేస్తాయి. ఇవి చాలా పాత కాయలు అన్నమాట, వేపకాయలు. నాకు అన్న ఎత్తుకొచ్చేసాడు, అన్న తెచ్చిచ్చాడు అనమాట. ఇలా మనం దంపుకుని దానివల్ల పప్పు వేరైపోయి పౌడర్గా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఆన్లైన్లో కొన్నాను. ఇంత పౌడర్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే 120 రూపాయలు పడింది. మనకు ఒక సేరు కాయలు వచ్చేసి ఇవి 30-40 కానీ. అన్న తెచ్చుకుంటే నేను అడిగింటే నాకు ఒక 5 సేర్లు అయితే తెచ్చిచ్చాడు. ఇంకా ఎరువు అయితే తెచ్చుకున్నాను కదా, అంతా కలిపి పెట్టుకుందాం ఇప్పుడు ఆకుకూర వేసుకోవడానికి. ఈ అట్టపెట్టిలో ఆయిల్ తెచ్చుకున్నాక మనకు అట్టపెట్టెలు వస్తాయి. ఇలాంటి అట్టపెట్టెల్లో మనం కింద అడుగుగాన ఇలా వేసుకోవచ్చు. వర్షాకాలంలో ఈ అట్టపెట్టెలు తొందరగా పాడైపోతాయి. ఈ ఎండాకాలంలో బాగా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చిక్కుడు ఆకులని ఇలా అయితే కలుపుకున్నాను నేను. ఇంకా ఈ ఎర్రమట్టిలో కొంచెం పాత మట్టిని, ఆ ఎరువునైతే నేను కలుపుతాను. ఈ వేపపిండి ఇవి ఇలా వేపపిండి 2 గుప్పెట్లు, ఎందుకంటే మన పశువుల ఎరువు వేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా వేపపిండి. ఇది పాత మట్టి గార్డెన్ సాయిల్, చాలా లూజ్గా బాగుంది. అది ఆ ఎరువు కొంత వేసి 1:2 లాగా కలుపుకోవచ్చు, 1:3 అట్లా కూడా కలుపుకోవచ్చు. నేను అందాసుగా ఎప్పుడు కలుపుకుంటూ ఉంటాను, కొలతలు అయితే పెట్టాను. మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ చూసారా మామిడి ఆకులు, అవన్నీ తోరణాలు కట్టిన మామిడి ఆకులు అన్నీ ఉంటే ఇట్లా అడుగు బాగానే వేసేసాను. ఈ బ్యాగ్లో వేసి నింపి పెట్టాను అనమాట. ఆకుకూరలో వేసాను ఇంతకుముందు. మొత్తం ఇట్లా బౌల్ ఇచ్చేసాను. వీడియో తీస్తూ నేను చేయలేను కాబట్టి మీకు చూపించలేదు. ఇవ్వండి కట్టె పుల్లలు, అవన్నీ అడుగు బాగానే వేస్తే ఇట్లా కుళ్ళిపోతాయి అన్నమాట. మనకు మట్టి అనేది చాలా గుల్లగా తయారవుతుంది. చూసారా ఎరువు అయిపోయింది బాగా మెత్తగా. 6 నెలలకు ఇలా అయిపోయింది అనమాట. ఇదంతా మనం కలుపుకొని ఇంకా మొక్క అయితే పెట్టుకోవచ్చు. ఆకుకూరలు నాటుదాం, చాలా బాగా వస్తాయండి ఆకుకూరలు. ఈ పాత మట్టిలో ఆకుకూరలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఆకుకూరలు కూడా వేయనక్కర్లే, కొంచెం వాటర్ కానీ ఇచ్చినామంటే అవి మొలుస్తూ ఉంటాయి. ఇదైతే చాలా గట్టిగా ఉండింది ఎర్రమట్టి వచ్చేసి, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇంకా కొంచెం వేపపిండి అయితే మిగిలింది. మిగతా వాటిని కూడా నేను ఇలాగే కలుపుకుంటాను. ఈ అడుగు బాగాన కూడా మనం మొత్తం గార్డెన్ అంతా నిన్న ఊడ్చిందంతా దీంట్లో నింపేశాను అనమాట. ఇంకా దీంట్లో పైన మనం మట్టి మిశ్రమం కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఎరువు, పాత మట్టి, కొంచెం వేపపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగే మనము పెంచుకోవచ్చు. ఎరువు లేని వాళ్ళు మన కిచెన్ కంపోస్ట్ కలుపుకోవచ్చు. లేదంటే లేయర్ మెథడ్లో మనము మన గార్డెన్లో వచ్చే ఆకులు, పుల్లలు, ఎండిపోయినవి ఏది ఉంటే ఏది వేస్టేజ్ అంతా మనము కలెక్షన్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. అది అన్నమాట. సో ఇలా అయితే మీరు ప్రతి ఒక్కరూ ఇలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒక తూరి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం ఎండిపోయిన ఆకులు, పుల్లలు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఒక పారిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక గోన సంచిలో
అలాంటి గోన సంచిలో వేసి పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇంకా ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మల్చింగ్గా మనం ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు. నేను కొన్నిట్లో వేసాను, చూపిస్తాను. ఇదండి మల్చింగ్ అయితే వేసాను. నిన్న జీవామృతం కూడా ఇచ్చాను మా అన్ని మొక్కలకి. ఇదండి ఈ చిక్కుడాకులు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. మల్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఇంకా ఇది వచ్చేసి టమోటా లోపల కాయలు అయితే పండుగ వచ్చేసాయి ఫ్రెండ్స్. అదండి పండుగైతే వచ్చేసాయి టమోటాలు. కోతులు పీకకుండా మెస్ అయితే నేను కట్టాను అనమాట. దాని టమోటాలు ఇంకా మాగుతున్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. ఆ మొక్కకి ఒకటైతే పండు వచ్చేసింది ఎర్రగా. ఇదండి ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది అనమాట. కోతులు పీకకుండా ఒక చిన్న ఐడియా ఇది నేను చేసుకున్నాను. టబ్బుకు హోల్స్ పెట్టేసి చుట్టూ బైండింగ్ వైర్తో కట్టేసుకున్నాను అనమాట. ఈ వైర్తో మెస్ అయితే నాకు 20 రూపీస్ పడింది. ఇది ఇంత మాత్రము 20 రూపీస్ పడింది. ఇది నాకు వేరే ఒక సిస్టర్ ఉంటే అది ఇచ్చిందనమాట. ఈ పైది మాత్రం ఇది మాత్రం నేను కొన్నాను డబ్బులు పెట్టి 120 రూపాయలు. కొన్ని కూడా ఒక 4 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. కొన్ని కూడా ఇప్పుడు వరకు ఏం పాడు కాలేదు, బాగానే ఉంది. ఒక 5 ఏళ్ళ వరకు పనిచేస్తుంది అనుకుంటున్నా. ఒక 5 ఏళ్ళ వరకు పనిచేయచ్చుది. వీటిల్లో ఈ మెస్సులో రకాలు ఉన్నాయి, మన క్వాలిటీ బట్టి ఉంటాయి అన్నమాట. ఇలా 4 టబ్బులకు 4 ఇలా పెట్టేసుకుంటే మనం సరిపోతుంది. కోతులు వేయి లాక్కకుండా ఉంటాయి. చుట్టూ వచ్చేసి ఇట్లా పెట్టేశాను, కోతులు ఒకవేళ వచ్చి దెబ్బకన్నా ఉంటాయని.